ఓం శ్రీ మాతృ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మనం ఈరోజు తారాబలం గురించి తెలుసుకుందాం. ఇదివరకు వీడియోలలో తారాబలం యొక్క విశిష్టత, అంటే అది దేనికోసం అవసరం, ఎప్పుడు అవసరం, ఎలా అవసరం అనే విషయాలను డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకరోజు తారాబలం, ఉదాహరణకు 3వ తారీఖు సోమవారం నాడు అందరికి తారాబలం ఎలా ఉంది అన్న విషయాన్ని పరిశీలన చేద్దాం. సరేనా? ఓకే. మూడు 2025 సోమవారం రోజున వివిధ జన్మ నక్షత్రాల వారికి తారాబలం ఎలా ఉంది అన్న విషయాన్ని చూద్దాం. అంటే ఈ తారాబలం అనుకూలంగా ఉన్న రోజు మీరు మీ యొక్క ఏదైనా కార్యక్రమాన్ని ఆరంభించడానికి చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతువు మాఘమాసే శుక్లపక్షే పంచమి తిథౌ రేవతి నక్షత్రయుక్తే. ఆ రోజు రేవతి నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆ రేవతి నక్షత్రానికి మీ జన్మ నక్షత్రాలకు ఉన్నటువంటి తారాబలాన్ని మనం గమనిద్దాం. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వీరికి జన్మతార అవుతుంది. అంటే జన్మతార అవుతుందంటే శరీర అలసట, దేహ దారుఢ్యం, అంటే శారీరకమైనటువంటి ఒత్తిడి, అలసట అనేటువంటిది ఈరోజు వారికి ఉంటుంది. కాబట్టి వీరికి ఈ యొక్క సోమవారం నాడు తారాబలం అనుకూలంగా లేదు. కాబట్టి వీళ్ళు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ యొక్క నక్షత్రాల వారికి జన్మ నక్షత్రం అవుతుంది. కాబట్టి ఆ రోజు కొత్త ప్రాజెక్టులో మొదలు పెట్టడానికి అనుకూలమైనది కాదు. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర వీరికి తార 2 అవుతుంది. సంపత్తార, ఈ యొక్క సంపత్తారలో చాలా బాగా మంచి అనుకూలత ఉంటుంది. అంటే వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పచ్చు. కాబట్టి సంపదను పెంపొందించుకోవడానికి ఈ యొక్క రెండవ తార అయినటువంటి సంపత్తార ఉండడం వల్ల ఈ పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఉన్నతంగానే ఉంటుంది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఈ తారల వారికి, అంటే మీ జన్మ నక్షత్రం ఎక్కడుందో చూసుకోండి. ఈ నక్షత్రాల వారికి ఎవరు? పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఈ యొక్క నక్షత్రాల వారికి విపత్తార, 3వ తార విపత్తార అంత అనుకూలం కాదు. అంటే కష్టాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. కష్ట నష్టాలతోటి కూడుకున్నటువంటిది ఈ యొక్క విపత్తార. కాబట్టి ఈ 3/2/25 సోమవారం రోజున వీరు ఈ పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొత్త పనులు
ప్రారంభించకపోవడమే మంచిది. మరి ఎప్పుడు ప్రారంభించాలి అన్నది చెప్తాను. అంటే మీకు మళ్ళీ తారాబలం చూసుకోవాలి. ఆ తారాబలం అనుకూలంగా ఉన్న నాడే మళ్ళీ ఈ యొక్క కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రాల వారికి విపత్తార 3వ తార అవుతుంది. ఇది కష్టాలను ఇచ్చేటువంటి ఈ తార కాబట్టి ఆ రోజు ఇది మొదలు పెట్టకండి. ఇక తర్వాత ఆర్ధ, స్వాతి, శతభిషం. ఆర్ధ నక్షత్రం, స్వాతి నక్షత్రం, శతభిష నక్షత్రం. వీరికి 4వ తార క్షేమతార అవుతుంది. చాలా బాగుంటుంది. క్షేమతార అంటే ఇక తెలిసి సర్వదా క్షేమమే కోరుకుంటుంది ఆ యొక్క తార. కాబట్టి క్షేమతారనే అవుతుంది. సర్వదా క్షేమం కాబట్టి ఈ ఆర్ధ, స్వాతి, శతభిష నక్షత్రం వారు ఈరోజు ఏదైనా పనులు మొదలు పెట్టచ్చు. చేసే పనులలో అభివృద్ధి ఉంటుంది. మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి ఉంటుంది. ఇక తర్వాత మృగశిర, చిత్త, ధనిష్ట. వీరికి ప్రత్యక్ తార అంటే 5వ తార కార్యనాశనం. అంత అవసరం లేదు, అంటే వీరికి ఇది బాగలేదు అనే చెప్పచ్చు. ఇక తర్వాత రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం. వీరికి సాధన తార 6వ తార సాధన తార. చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఈ సాధన. మీరు ఇప్పుడు మొదలుపెట్టినటువంటి ఏ కార్యక్రమైనా రానైనా కానీ కార్యసాధనకు దారి తీస్తుంది. ఒకటేసారి వచ్చినా పర్వాలేదు, రాకపోయినా డిసప్పాయింట్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క తార సాధన తార, కార్యసాధన అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. తర్వాత కృతిక, ఉత్తరాషాఢ. కృతిక, ఉత్తరాషాఢ. వీరికి నైదన తార 7వ తార అవుతుంది. ఇక నైదన తార అంటే అందరికీ తెలుసు, అది అసలు ముట్టుకొనే వద్దు. ఆ రోజు ఏ కార్యక్రమం చేయకూడదు. కాబట్టి అంత ధన నష్టము, విపరీతమైనటువంటి కష్టాలను కొని తెచ్చుకునేటువంటి తార ఈ యొక్క నైదన తార. కాబట్టి నైదన తారలో ఎటువంటి కార్యక్రమాలు చేయకండి. ముఖ్యంగా కృతిక, ఉత్తరాషాఢ. వీరికి ధన నష్టం ఉంటుంది. నైదన తార అవుతుంది 7వ తార. కాబట్టి ఈ నక్షత్రాల వారు ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సిన పని లేదు ఆ రోజు. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ. భరణి, పుబ్బ, పూర్వాషాఢ. వీరికి మిత్రతార. మిత్రుడు అంటే తెలుసు కదా, అంటే దగ్గరుండి గెలిపించేటువంటిది మిత్రతార. అటువంటి మిత్రతార 8వ తార మిత్రతార సుఖ సంపదలను కలుగజేస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే దీని అర్థం చాలా బాగుంటుంది అని అర్థం. భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాల వారికి ఈ సోమవారం నాడు చాలా బాగుంటుంది. ఇక అశ్విని, మఖ, మూల. అశ్విని, మఖ, మూల ఈ నక్షత్రాల వారికి కూడా పరమమిత్రతార 9వ తార పరమమిత్రతార అవుతుంది. కాబట్టి చాలా బాగుంటుంది. కాబట్టి వీరికి ధన లాభం అనేటువంటిది ఉంటుంది. సర్వదా శుభం కలుగుతుంది. ఈ విధంగా తారాబలాన్ని మనం ఒక్కసారి ఈరోజు నా తారాబలం ఎలా ఉంది అని ఒకసారి చెక్ చేసుకొని బయటికి వెళ్ళేడుంటే పనులు మంచిగా అవుతాయి. ఇంకొకటి ఏంటంటే తారాబలం కనుక మంచిగా ఉన్నట్టు అయ్యేది ఉంటేనే
ఆ రోజు పనులు అనుకూలంగా అవుతాయి. ఒకవేళ తారాబలం బాగలేకపోతే ఏంటి ఈ చిక్కులు, ఎప్పుడు కానీ నాకు ఇట్లా అవుతుంది ఇలా అవుతుంది అని అనుకుంటారు. ఎప్పుడు అలా కాదు. ఆ తారను బట్టి అంటే మహా అంటే 2-3 రోజులు అటు ఇటు ఉంటాయి తారలు, కానీ నెలలకు నెలలు ఉండదు. కాబట్టి తారాబలం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అటువంటి విశేషమైనటువంటి తారాబలాన్ని ప్రతిరోజు అందరు చెక్ చేసుకోండి. ఇక నేను ప్రతిరోజు చెప్తానో చెప్పనో తెలియదు. ఒకవేళ ఔత్సాహికులు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేసి అడిగినా కానీ సమాధానం చెప్తాను. కామెంట్ రూపంలో చెప్పినా కానీ కామెంట్స్ నేను అంత గమనించను. ఫోన్ ద్వారానే చెప్పమన్నా చెప్తాను. సరేనా? ఇది ఈ యొక్క 27 నక్షత్రాల వారికి తారాబలం యొక్క విశిష్టత. శుభం. సర్వే జనాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్తు.